ప్రొఫెసర్ నాగేశ్వర్ వివాదం రెండు తెలుగు రాష్ట్రాల్లో అగ్గిరాజేస్తూ ఉంది. ఇది ప్రధానంగా ఒక వ్యక్తిగతమైనటువంటి అంశం అయినప్పటికీ రెండు రాష్ట్రాల మధ్య గొడవగా చిత్రీకరించేటువంటి కుట్రలు జరుగుతున్నాయా అనేటువంటి అనుమానాలకు కూడా దారితీస్తూ ఉంది. మరి ఒకవైపున పత్రికా భావ ప్రకటన స్వేచ్ఛ అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నటువంటి మేధావులు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, మరి దీన్ని ఒక ప్రాంతీయ భావోద్వేగాలుగా చిత్రీకరించే కుట్రలు ఎలా చేస్తున్నారు? ఇదే అంశం మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి వివాదం అది ఆయన వ్యక్తిగతము లేదు ఇంకేదైనా సంబంధం ఉండి అంటే ఆయనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉన్నటువంటి ఒక వివాదంగా చూడొచ్చు. కానీ దీన్ని రెండు ప్రాంతాల మధ్య గొడవగా చిత్రీకరించేటువంటి ఒక కుట్రలు ఎలా చూడాలి? మొన్న ఒక రౌండ్ టేబుల్ సమావేశం కూడా పెట్టుకున్నారు. అదేమో పత్రికా స్వేచ్ఛ కోసం, భావ ప్రకటన స్వేచ్ఛ కోసం అని పెట్టి అక్కడ ఒక పొలిటికల్ ఎజెండా కింద చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని బూతులు తిడుతూ మరి అక్కడ రెచ్చిపోయినటువంటి తీరు, ఆ వైనం, అందులో మేధావులు, జర్నలిస్టులు, సామాజికవేత్తలు అందరూ పాల్గొన్నారట. అసలు అది ఎలా నడిచిందో సమావేశం చూసాం. అసలు ఈ జరుగుతున్న ఓవరాల్ పరిణామాలపైన మరి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఆయన చెప్తున్న మాటలపైన మీ అబ్జర్వేషన్స్ ఏంటి? ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా పాల్గొన్నాడు. ఏది ఆ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడాడు. ఆయనతో పాటు మిగతా వాళ్ళు మాట్లాడుతూ ఈ బూతులు ఏది తొక్కి చంపుతామనటం, పచ్చి బూతులు మొత్తం అందరూ మాట్లాడుతున్నా కూడా ఆయన ఖండించకపోవటం. వాళ్ళ ప్రొఫెసర్ నాగేశ్వర్ అతనిలో ఉన్న భయం కొట్టొచ్చినట్టు కనపడతాం. ఏది ఇప్పుడు ఎందుకు భయపడటం, ఎందుకు ఇందులో భయపడాల్సిన అవసరం ఏముందో? వాళ్ళు పోలీసు వస్తే ఏం చేస్తారు? మామూలుగా 41A నోటీస్ ఇస్తారు, పలానా రోజు మిమ్మల్ని రమ్మంటారు, విచారణకు వెళ్తారు, మీ వాదన వినిపిస్తారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఎవరినైనా సరే ఏంటి 41A నోటీస్ ఇవ్వమంటోంది, అరెస్టులు చేయొద్దనే చెప్తోంది కదా. దీనికి ఇంత భయపడాల్సిన అవసరం ఏంటి? యాక్చువల్గా గత 10 రోజులుగా పరిణామాలు కనుక మనం చూస్తే ఏది ఆ రోజు ప్రొఫెసర్ నాగేశ్వర్ విశ్లేషణ 99 టీవీయా లేకపోతే ఆయన ఛానల్లో అదే ఏది లాంగ్ టర్మ్ ఫ్రెండ్, ఇన్స్టెంట్ ఫ్రెండ్ అమిత్ షా పవన్ కళ్యాణ్కి ఏదో మనోహర్కి చెప్పినట్టు ఏదో మాట్లాడింది కాస్త మిస్ఫైర్ అయిన వెంటనే నాదెండ్ల మనోహర్ దీన్ని ఖండిస్తూ ఏమన్నారు? ప్రొఫెసర్ నాగేశ్వర్ ఉపసంహరించుకుంటారని నేను భావిస్తున్నాను అన్నాడు. ఈయన మళ్ళా వెంటనే మరుసటి రోజు వచ్చారు అదే ఛానల్లో, తన ఛానల్లో కూడా మాట్లాడుతూ నాదెండ్ల మనోహర్ హుందాగా చెప్పారు, ఆయన శాసన సభాపతిగా ఉన్నప్పుడు నేను శాసన మండలి సభ్యుణ్ణి, ఆయన మాట ప్రకారం నేను ఉపసంహరించుకుంటున్నాను, నాదే పొరపాటు అయి ఉండొచ్చు, నాకు వచ్చిన సమాచారం మరి పొరపాటు అయి ఉండొచ్చు అని ఏదో అన్నారు. ఈ లోపు మనం చూసాం ఏంటి, జనసేన అన్ని చోట్ల కేసులు పెట్టింది. అటు సర్పవరం, అక్కడ ఆంజిపాలెం, అనేక చోట్ల పెట్టిన దీంట్లో అటు గుంటూరులో కానీ కాకినాడలో కానీ కేసులు పడ్డాయి. ఇక ఆ తర్వాత మనం చూసాం మనం పవన్ కళ్యాణ్ రీసెంట్గా ఒక 4 days బ్యాక్ ఎప్పుడో మాట్లాడుతూ ఆ సాధకులు, ఉద్యమీలు, వాళ్ళతో సభ్యత్వం వాటిపైన మాట్లాడుతూ ఏమన్నాడు? అది ప్రొఫెసర్ నాగేశ్వర్ గారిని మరి ఏ విధంగా చేస్తారు ఏంటి, అసలు ఏ ఆధారాలతో మాట్లాడతారు, విశ్లేషకులు అనే పదం అనేక సందర్భాల్లో ఆయన వాడారు ఆ గంట సేపు మాటల్లో. అంటే ఒక విశ్లేషకుడు ఎలా జోకర్గా మారాడు. కేసులు పెట్టొద్దని చెప్పాను, కేసులు తీసేయమన్నానని కూడా పవన్ కళ్యాణ్ మీరు చెప్పారు. ఇప్పుడు కేసులు ఆయన తీసేయమన్న తర్వాత ఇంకా అక్కడ డిప్యూటీ సీఎంగా మరి ఆ కార్యకర్తలు మరి పెట్టినాళ్ళు ఆయన మాట పాటిస్తారు, ఉపసంహరించుకుంటారు. మళ్ళా ఇంకోసారి సారీ చెప్పాడు ఈయన. ఏది ప్రొఫెసర్ నాగేశ్వర్ దీనికి కూడా స్పందించి మరోసారి పవన్ కళ్యాణ్ గారికి మరి నేను సారీ చెప్తున్నానని ఎన్నిసార్లు చెప్పాడు ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్. లోకేష్ ఏదో అన్నాడంట, ఏంటి సోకాల్డ్ జర్నలిస్ట్ అనో ఏదో పదం వాడినట్టున్నాడు, దానికి బాగా గింజుకున్నాడు. ఏది ఈ సోకాల్డ్ జర్నలిస్టే అంటూ మనం విన్నాం. భువనేశ్వరి మేడం ఎన్టీఆర్ అవార్డ్స్ జ్యూరీలో పెట్టారు, ఆమెతో ఈ సోకాల్డ్ జర్నలిస్టే వేదిక పంచుకున్నాడు. ఇట్లా ఏది మీ నాన్న నాకు ఫోన్ చేశాడు చంద్రబాబు. అసలు అంత ముందు తెలుగుదేశం ఏదో ఒక దీంట్లో ఆయన మెడలో వైసీపీ కండువా వేసి ఏదో రాశారంట. అది ఆంధ్రజ్యోతిలో కూడా మరి చర్చకు పెట్టినట్టున్నారు. ఎవరో భానుప్రకాష్ ఎవరో మాట్లాడుతూ మరి ఏదో పేటీఎం అనేది ఏదో వచ్చింది. పేటీఎం నాగేశ్వర్ అని అంటారా అని చెప్పి బాగా గింజుకున్నాడు. దానికి గమ్మత్ ఏంటంటే ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో ఒక జర్నలిస్ట్ మాట్లాడుతూ నాగేశ్వర్ గారు పేటీఎం ఏంటి, ఆయనకి అకౌంట్స్లో చూసుకోండి కావాలంటే ఎవరైనా డబ్బులు వేసారో లేదో, ఆయనకి నెలకి 10 లక్షలు వస్తాయి ఆయన వీడియోల ద్వారా, ఆ వ్యూస్ ఆయనకున్నట్టు వ్యూయర్షిప్ ద్వారా నెలకు 10 లక్షలు వస్తాయని ఆయనకి ఇన్కమ్ మొత్తం ఆయన బయట పెడతాం అంటే ఐటీ వాళ్ళు నడుతుందా ఏంటి? నాగేశ్వర్ ఇంటి మీదకి ఐటీ వాళ్ళు పోవాలా? అప్పుడు ఇప్పుడు ఆయన కూడా చెప్పారు ఏమని, ఆ పేటీఎం ఈ మాటలన్నింటినీ నాకు బాగా రీచ్ పెరిగింది, వ్యూయర్షిప్ పెరిగింది, నాకు ఇన్కమ్ పెరిగిందని చెప్తున్నారు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు. ఏపీ పోలీస్ వచ్చింది అని ఒక 3 days బ్యాక్ ఎవరో స్క్రోలింగ్లు రాశారు. ఈయన వెంటనే ఆ సాయంత్రం
డీజీపీ దగ్గరికి వెళ్ళినట్టున్నాడు, తెలంగాణ డీజీపీ దగ్గరికి వెళ్ళి మరి ఏదో తనకు బందోబస్తు అడిగినట్టున్నాడు. అంటే చూసావా ఎంత భయపడుతున్నారు. అసలు ఏపీ పోలీస్ అసలు రాలేదు, హోమ్ మినిస్టర్ అయితే ఖండించింది, మేము అసలు ఎవరిని పంపలేదు, ఆలోచనే లేదని. ఈయనే చెప్పాడు మళ్ళీ ఆ మాట. ఎవరు? ప్రొఫెసర్ నాగేశ్వరే, ఏపీ పోలీస్ మా ఇంటికి ఏమి రాలేదన్నాడు. మరి ఎందుకు వెళ్ళి మీరు డీజీపీని కలిశారు? భయం కాదా? ఇప్పుడు వీళ్లతో ఎందుకు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు పెట్టిస్తున్నారు? భయం కాదా? ఏంటి ఇంటి చుట్టూతో బాగా కాపలా పెట్టుకున్నారా? ఆయన ఎందుకు అంత భయపడుతున్నాడు? ఓ చిన్న మాట, అది కూడా ఉపసంహరించుకున్నారు కదా, అసలు కేసులు లేవు వదిలేయండి అన్నాడు ఈయన. పవన్ కళ్యాణ్ దయ తలిచాడు. అంటే పవన్ కళ్యాణ్ దయ తలిచి వదిలేసిన ఈయన ఎందుకు ఇంకా మళ్ళీ దీన్ని రచ్చ చేస్తున్నారు? మనోహర్ ఎప్పుడైతే మీరు ఉపసంహరించుకోండి అన్నాడో వెంటనే ఆయన ఏమని చెప్పాడు? ఆ రోజు అయిపోయింది అన్నాడు. దీన్ని ఇంతటితో ముగిద్దామని ఆయనే ప్రపోజల్ పెట్టి ఇప్పటికి 10 రోజులైంది. దీన్ని ఇంతటితో వదిలేద్దాం, ఇంతటితో ముగిద్దామన్న పెద్ద మనిషి ఎందుకు ఇలా లాక్కొస్తున్నాడు? ఇదేదో 2 రాష్ట్రాల మధ్య గొడవ అన్నట్లుగా చిత్రీకరిస్తూ ఆ రౌండ్ టేబుల్ సమావేశంలో కూడా వాళ్ళు మాట్లాడినటువంటి ఆ మాటలు, అక్కడ మహిళలు ఎవరైతే ఆ సమావేశంలో పాల్గొన్న వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చూస్తే కూడా అర్థమవుతా ఉంది అది మేధావుల చర్చ లేకపోతే రాజకీయ బూతుల సభ అనేది. తలగొట్టుకుంటున్నట్టున్నారు ఆ మహిళలు, తలగొట్టుకుంటున్నట్టున్నారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు. ఆ మాట్లాడే విధానం అది చూసి అంటే ఇదా తెలంగాణ ఈ బూతుల? ఇప్పుడు పాశ్యం యాదగిరి కానీ ఇళ్ళు కానీ అక్కడ మాట్లాడే సోకాళ్ళు అంటే మళ్ళీ లేనిపోయింది, వీళ్ళు ఫీల్ అవుతారేమో. ఈ జర్నలిస్టులు అనేవాళ్ళు అసలు అదేం భాష? ఏపీ పోలీస్ తెలంగాణలోకి వస్తే తొక్కుతాం, మెడ మీద కాలేసి తొక్కుతాం, పచ్చి బూతులు. అంటే ఇప్పుడు ఇదేమన్నా వేరే దేశమా? అన్ని భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు కాదా? కర్ణాటక పోలీస్ తెలంగాణ రాదా? మహారాష్ట్ర పోలీస్ తెలంగాణ రాదా? తెలంగాణ పోలీస్ ఆంధ్రప్రదేశ్ పోదా? తెలంగాణ పోలీస్ ఆంధ్రప్రదేశ్ వెళ్తే వాళ్ళు తొక్కుతామంటారా? అంటే ఇక్కడ ఏది ప్రాంతాలను రెచ్చగొట్టాలని ఏదో రకంగా మళ్ళీ దీన్ని అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్కి ఏదో ప్రాణం పోద్దామని ఆ కవిత కూడా అన్నట్టుందిగా. తెలంగాణ బిడ్డ మీద కేసులు పెడితే చంద్రబాబు ఇంటిని ముట్టడిస్తాం. హరీష్ రావు అసలు ఈయనేనాడన్నా చెప్పుకున్నాడా నేను తెలంగాణ బిడ్డ అని? నాకు తెలిసి ఇన్నేళ్ల ఆయన 40 ఏళ్ల చరిత్రలో నేను తెలంగాణ బిడ్డ అని చెప్పి ఆయన ఎప్పుడు ప్రౌడ్గా చెప్పుకున్న దాఖలాలు లేవు. ఇప్పుడు గుర్తొస్తుందా ఆయన రూట్స్? ఆయనే చెప్పుకుంటున్నాడు ఈ మధ్య, ఏది మాది తెలంగాణ, అది కరీంనగర్ అంటూ. అంటే ప్రాంతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, కులం అంటే గుర్తొచ్చింది, కులాన్ని కూడా రెచ్చగొట్టారు. ఏది నాగేశ్వర గారి కులాన్ని తీసుకొచ్చి దానికే పవన్ కళ్యాణ్ కూడా మామూలు హెచ్చరిక చేయలే. అంటే విశ్లేషకుడు నన్ను ఇన్ని మాటలు అనొచ్చు, జరిగినట్టుగా ఏ ఆధారాలు లేకుండా గుడ్డగాల్చి ముఖాన్ని వేయొచ్చు. మేము ఆయన మీద కేసులు పెడితే ఆయన కులం గుర్తొస్తుందా? మా పార్టీని తిట్టేటప్పుడు, చులకన చేసేటప్పుడు మరి ఆయనకి కులం గుర్తు రాలేదా? ఆయన ఎవరిపైన అయితే విశ్లేషణలు చేస్తున్నారో వాళ్ళకు కులం ఉండదా? ఇప్పుడు ఒకటి అసలు బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎందుకని నోరు తెరవలేదని కూడా అడిగాడు పవన్ కళ్యాణ్. ఆయనకు అసలు బీజేపీ మీద ప్రేమ పెరిగింది చూసావా? మొన్నటిదాకా ఆయన లెఫ్ట్ భావజాలము లేకపోతే సిపిఎం వామపక్షవాదిగా బీజేపీని వదిలిపెట్టేవాడు, మోడీ విధానాలను తూర్పారా పట్టేవాడు. ఈ మధ్య మోడీ చాలా ఇవాళ అసలు దేశానికి ఆయన గొప్ప రక్ష అన్నట్టుగా అసలు మోడీని అసలు ఏమి పొగుడుతున్నాడంటే జేపీ నడ్డా మా ఇంటికి వచ్చాడని చెప్తాడు, రామచంద్రరావు నా మీద పోటీ చేసి ఓడిపోయాడు అంటాడు. ఎపిసోడ్ మాత్రం ప్రొఫెసర్ నాగేశ్వర్కి బీజేపీ మీద ప్రేమను పెంచింది. పాపం నాగేశ్వర్ని వాళ్ళ ఖాతాలో వేసుకోవాలని బీఆర్ఎస్ వైసీపీ తహతహలాడుతుంటే నాగేశ్వర్ గారు మాత్రం ఈ వామపక్షాలు ఎట్టు నమ్ముకుంటే కుదరదని బీజేపీ బుట్టలో పడుతున్నాడా? లేదు బీజేపీని తన బుట్టలో వేసుకుంటున్నాడా?